పరిశుద్ధుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ రాత్రి కాలం వేళ లైవ్ ద్వారా దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి ప్రతి సోదరుడికి, ప్రతి సోదరికి లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ హవాలీ కువైట్ పక్షముగా దేవుని యొక్క సేవకునిగా నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహా ఉచితమైన కృపను బట్టి ప్రతి రాత్రి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించారు. అందును బట్టి మనం దేవునికి ఎంతో రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, మీరందరూ కూడా ఎలా ఉన్నారు? బాగున్నారా? కొంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, కొంతమందికి ఉద్యోగాలు లేవు, ఇండ్లలోనే ఉన్నారు. చాలా మంది బిడ్డలు ఈ లాక్డౌన్ వల్ల ఈ 4 మాసాలలో చాలా ఇబ్బందులను, చాలా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే ఏది ఏమైనా దేవుని కృపయే. ఎందుకంటే మనము జన్మించకముందే మనను గూర్చిన తలంపులు ప్రభువు తన గ్రంథములో లిఖించాడు అని 139వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు భక్తుడు వ్రాశాడు. మనమేమై ఉన్నామో, మన విధానమేమిటో, మన ఎడల దేవుని కృప ఏమిటో అనే విషయాలు పులారా వాక్యం చాలా స్పష్టముగా మనతో ప్రతిదినం మాట్లాడుతూ ఉంది. అందును బట్టి దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ప్రతిదినం వాక్యం వింటున్నారు కదూ? చెప్పబడుతున్న విషయాలు చక్కగా మీరు రాసుకుంటూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారు. అనేక మంది ఈ కార్యక్రమం ద్వారా ఆదరించబడుతూ ఉన్నారు. ఈ వాక్యం అయిన తరువాత ఆయా దేశాల్లో ఉన్న బిడ్డలు నాతో వారి యొక్క సంభాషణను కొనసాగిస్తూ వాక్యము మమ్మల్ని ఎంతో బలపరుస్తుంది అని, ప్రభువు మాతో మాట్లాడుతూ ఉన్నాడని, ప్రభువు వాక్యం ఈ దినములలో మమ్ములను తెప్పరిల్ల చేస్తుంది అని ప్రియులారా నాతో పంచుకుంటున్న విషయాలను బట్టి దేవునిని స్తుతిస్తున్నా. కారణం ఏమిటి అంటే, మనము బలహీనులము కాకుండా వాక్యము ద్వారా ఆయన కనికరాన్ని చూపుతూ ఉన్నాడు. నిజముగా ఈ లైవ్ ఇవ్వడానికి అవకాశము లేకపోతే, వాక్యం అందకపోతే మనము ఏ రీతిగా ఉండేవారమో మనకు తెలియదు. కానీ వాక్యము ద్వారా ప్రభు ప్రతి రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందును బట్టి మనం దేవుణ్ణి ఘనపరచవలసిన వారమై ఉన్నాం. ఈ రాత్రి కూడా దేవుని వాక్యాన్ని పునరా వినడానికి సిద్ధపడదాం. బైబిల్ గ్రంథాలను దగ్గర పెట్టుకున్నారా? నోట్సు, పెన్ను సిద్ధం చేసుకున్నారా? ఎందుకంటే ప్రభువు మాట్లాడుతున్న విషయాలు, అద్భుతమైన విషయాలను దేవుడు బోధిస్తూ ఉన్నాడు. సంసోను జీవితములో జరిగిన ఒక సంఘటనను గూర్చి ఇన్ని దినములు అనేక విషయాలు నేర్చుకోవడానికి కృపనిస్తున్నాడు. సంసోను యొక్క తల క్షవరము చేయబడి మరలా తిరిగి తల వెంట్రుకలు పెరిగెను అన్న మాటను గూర్చి ధ్యానిస్తున్నాం. కారణమేమిటి అని అంటే, సంఘమును మన ప్రాణప్రియుడైన ప్రభువు చూచినప్పుడు ఆ యొక్క సంఘమనే స్త్రీలో ఆయనకు ఇష్టము పుట్టించినది తల వెంట్రుకలు పెరుగుట అని
యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 7-8 వచనాలలో మనం చదువుకున్నాం. దానిని బట్టి తల వెంట్రుకలు పెరుగుట దేనికి ముంగుర్తో మనము ధ్యానించాలి. తల వెంట్రుకలు పెరుగుట పరిశుద్ధ గ్రంథములో 3 విషయాలను మనకి బోధిస్తూ ఉంది. రాబో దినములలో వాటిని గూర్చి మనం నేర్చుకుంటాం. అయితే సంసోను తల క్షౌరము చేయబడి ఎందుకు మరలా తిరిగి మొలుస్తూ ఉందో మనము నేర్చుకుంటూ ఆ యొక్క మార్గములో సంసోను జీవితములో 4 స్త్రీలు ఉన్నారు అని తెలుసుకున్నాం. మొదటి స్త్రీ తిమ్నాతు అనబడుతున్న గ్రామ కాపురస్తుడైన తిమ్నాతు అనే వాని కూతురు. గ్రామం పేరు తిమ్నాతే, ఆయన పేరు తిమ్నాతే. తిమ్నాతు అనగా నా భాగము అని అర్థం. రెండవ స్త్రీ ఆమె చెల్లెలు, ఆమె కూడా సంసోనికి దూరమయ్యింది. మూడవది గాజా పట్టణములో ఉన్న వేశ్య. అయితే తిమ్నాతు నుండి గాజాకు రావడానికి 4 స్థలాలు ధ్యానం చేశాం. ఒకటి ఏతాము బండ సందు, రెండవది లేహి, మూడవది రామత్లేహి, నాలుగవది ఎనహక్కోరే అనబడుతున్న స్థలం. అక్కడ నుండి గాజా పట్టణములోనికి ప్రవేశించాం. గాజా అనగా బలమైన దుర్గము అని నేర్చుకున్నాం. అయితే అక్కడ వేశ్య ఉంది. ఆ వేశ్య దగ్గర ఉన్న సంసోను అర్ధరాత్రి వేళ బయలుదేరి వచ్చేశాడు. ఆ విషయాలను గురించి గత రాత్రి వరకు మనం ధ్యానిస్తూ సంసోను అనే పేరుకి అర్థమేమిటో నేర్చుకున్నాం. ఆ తరువాత అతడు షోరేకు లోయలోనికి ప్రవేశించి దెలీలా అనే స్త్రీని మోహించాడు అని. లోయ అనగా అర్థం చీల్చబడిన కొండ గాడి అని రాత్రి నేర్చుకుని ముగించుకున్నాం. ఈ రాత్రి షోరేకు లోయను గూర్చి మరలా స్పష్టముగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునట్లుగా వాక్య లేఖనమును చదువుకొని ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళదాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 4వ వచనం. పిమ్మట అతడు షోరేకు లోయలోనున్న దెలీలా అను స్త్రీని మోహింపగా, అనగా సంసోను గాజా పట్టణములో నుండి బయలు వెడలి షోరేకులోనికి వెళ్ళాడు. అతడు షోరేకులోనికి వెళ్ళి అక్కడ దెలీలా అనే స్త్రీని చూశాడు. ఒక విచిత్రమైన సంగతి ఏమిటంటే, సంసోను ఎక్కడికి పోయినా స్త్రీని చూసుకుంటూ ఉన్నాడు. ఈ విషయాలు ధ్యానించడానికి మనము ప్రార్థన చేసుకుని లేఖనాల్లోనికి వెళదాం. ప్రార్థన. సర్వకృపానిధివగు పరమ తండ్రి, నీ శ్రేష్టమైన నామమునకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా. నీ అత్యంతమైన కృపను బట్టి ఈ రాత్రి వేళ దైవజనునిగా నన్ను మరుగుపరచి నాయన వింటున్న ప్రజలతో మీరు మాట్లాడి బలపరిచి నడిపించుమని వాక్యం వింటూ ఉండగా ప్రజల హృదయాలు తెరవబడి వారిలో ఉన్న సమస్త బలహీనతలు దూరపరచబడి నీ గొప్ప ప్రసన్నత వారి హృదయాలలో నింపబడి బిడ్డలు నాయన ఆదరించబడినట్లుగా, బలపరచబడినట్లుగా, సిద్ధపరచబడినట్లుగా
నాయన స్వస్థపరచబడినట్లుగా, రక్షణ పొందినట్లుగా నీ వాక్యము చేత కార్యము జరిగించుమని బలహీనుడనైనా సేవకుడైన నన్ను మరుగుపరిచి మీరే మహిమ పొందుమని యేసు క్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క లేఖనములో సంసోను ఏ ప్రాంతానికి వెళ్ళినా, తిమ్మురాతుకు వెళితే అక్కడ ఒక వ్యక్తిని చూశాడు, గాజాకు వెళితే అక్కడ ఒక వేశ్యను చూశాడు, షోరేకులోకి వస్తే ఇక్కడ దెలీలా అనే ప్రియులారా ఒక స్త్రీని చూశాడు. ఎక్కడకు వెళ్ళినా సంసోను స్త్రీలను చూడడం, వారిని ప్రేమించడం, స్త్రీలను చూడడం, వారిని మోహించడం, స్త్రీలను చూడడం, వారి దగ్గర చేరడం అనే విషయాలు మనం నేర్చుకుంటున్నాం. జాగ్రత్త గమనించాలి. సంసోను ఎక్కడకు వెళ్ళినా తన మొదటి గురి, తన చూపు, తన ఆలోచన స్త్రీ మీద ఉండేది, తన దగ్గర చేరేవాడు. అయితే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, ఆమె దగ్గర అతనుకున్న విధులను బట్టి ఆమెను విడిచి సంసోను బయటికి వెళ్ళిపోయేవాడు. ఈ రాత్రి దైవజనునిగా జాగ్రత్తగా నా మాటలు గమనించండి. ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను వలె మనలో చాలా మంది ఆయా స్థలాలకు వెళుతూ ఉన్నారు, ఆయా దేశాలకు వెళ్ళారు. ఇప్పుడు పులారా, మీరు ఏ ఏ దేశాల్లో ఉన్నారో మీరు ఎరుగుదురు. జీవనోపాధి కొరకై, కుటుంబము యొక్క అవసరత కొరకై భార్యను పిల్లలను విడిచి పురుషులైన వారు, భర్తలను విడిచి పిల్లలను విడిచి స్త్రీలైన వారు, అలాగే కుటుంబాలుగా మరి కొంతమంది మన యొక్క సొంత ఇంటిని విడిచి ఆయా దేశాలకు వెళ్ళి జీవిస్తూ ఉన్నారు. అయితే నా యొక్క చిన్న మనవి జాగ్రత్తగా గమనించాలి. సంసోను ఎక్కడకు వెళ్ళినా ఒక స్త్రీని చూచి మొట్టమొదట ఆమె దగ్గర చేరినట్లుగా, ప్రియులారా, మీరు వెళ్ళగానే, మీరు ఆ దేశానికి వెళ్ళగానే, ఆ ప్రాంతానికి వెళ్ళగానే, ఆ స్థలానికి వెళ్ళగానే, మీ ఉద్యోగములో అడుగు పెడుతూ ఉండగానే, లేక ఉద్యోగానికి వెళ్ళక ముందే, లేక ఉద్యోగానికి వెళ్ళి 1 వారం 10 రోజులు అయిన తరువాత సంసోను స్త్రీని చూచి ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా పరిశుద్ధ గ్రంథమును బట్టి మీరు గాని నేను గాని మొట్టమొదటిగా మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా ముందు స్త్రీని చూసుకోవాలి, ఆమె దగ్గర మనం చేరాలి. ముందు స్త్రీని చూసుకోవాలి, ఆమెను వెతుక్కోవాలి, ఆమె దగ్గర చేరాలి. ఏది ఆ స్త్రీ అనగా పరిశుద్ధ గ్రంథములో పౌలు గారు చెప్పిన మాట, సంఘము స్త్రీతో పోల్చబడింది. ఎఫెసీ సంఘానికి ఆయన పత్రికను రాస్తూ ఉన్నప్పుడు సంఘమును స్త్రీ అని పోల్చాడు. కొరింథీ సంఘానికి పత్రిక రాస్తున్నప్పుడు పరిశుద్ధురాలైన కన్యకగా సంఘాన్ని పోల్చాడు. అనగా మనము ఉద్యోగరీత్యా లేక జీవనోపాధి రీత్యా ఏ ప్రాంతానికి మనం వెళ్ళినా, దేవుని పిల్లలైన మనం, రక్షించబడిన మనం, క్రీస్తు రక్తము చేత కడగబడిన మనం ముందు వెతుక్కోవలసింది ఏంటో తెలుసా? నేను ఉండడానికి మంచి ఏరియా దొరికిందా? నేను ఉండడానికి బస్సుకి దగ్గరగా ఉందా? నేను ఉండడానికి నా ఉద్యోగానికి దగ్గరగా ఉందా? నేను ఉండడానికి సిటీకి దగ్గరగా ఉందా? నేను ఉండడానికి నాకు పులారా ప్రత్యేకముగా అది కాదు. నేను ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేను దేవునిలో బలపడడానికి, దేవుని ఆరాధించడానికి, వారం వారం సెలవు రాగానే దైవ సన్నిధికి వెళ్ళి ప్రభుని కనపరచడానికి నాకు మందిరం ఎక్కడుంది? ఈ చుట్టుపక్కల
మందిరం ఎక్కడుంది? నేను మందిరానికి వెళ్ళడానికి సమీపముగా ఉన్నానా? నేను ఆరాధనకి వెళ్ళడానికి ఆ దగ్గరగా ఉన్నానా అని పిల్లారా, ముందు మనం వెళ్ళి ఆ ప్రాంతంలో ఏం వెతుక్కోవాలో తెలుసా? సంసోను వలె సంఘమనే స్త్రీని వెతుక్కోవాలి. దేవునికి స్తోత్రం. నేటి దినాల్లో చాలా మంది వెళ్ళగానే సంఘాన్ని ఎత్తుక్కోరు. మనోళ్ళు ఎక్కడున్నారు అని ఎత్తుకుంటారు. మనం ఉండే ఏరియాలో ఇదిగో మనకి ఎలాంటి వసతులు ఉన్నాయి అని వెతుక్కుంటున్నారు. మనం ఉండే ఏరియా సిటీకి ఎంత దూరం ఉంది అని వెతుక్కుంటున్నారు. మనం చుట్టుపక్కల ఎవరున్నారు అని వెతుక్కుంటున్నారు. కానీ నన్ను దేవుడు కనికరపడి ఈ స్థితిలో నడిపించాడు కదా, నన్ను ఇలాగా తీసుకొచ్చాడు కదా, కనుక ఇక్కడ నేను ఆరాధించడానికి దేవుని సన్నిధి ఎక్కడుంది అని వెతుక్కునేవారు తక్కువ. నేను చాలా మంది సాక్ష్యాలు వింటా ఉంటాను. వచ్చి ఒక 3 నెలలు అయిందండి, లేక వచ్చి ఒక 6 నెలలు అయిందండి, మందిరం ఎక్కడో తెలియదండి, మందిరానికి ఎప్పుడు పోలేదండి అంటారు. అంటే ఏమిటి ఉద్దేశం? వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇప్పటి వరకు మందిరాన్ని ఎత్తుక్కోలేదు. చాలా మందికి మందిరము ప్రక్కనే ఉంటది, అయినా మందిరం తెలదు వాళ్ళకి. సంఘం ప్రక్కనే ఉంటది, చాలా మందికి తెలియదు. అప్పుడప్పుడు నాతో బయట కనబడిన వారు మాట్లాడుతున్నప్పుడు, అయ్యా మీరు ఫలానా వారు కదంటే, అవునండి, మరి ఇక్కడ ఉన్నారేంటి అంటే నేను అంటాను, ఇక్కడ మాకు సంఘం ఉందంటే, అవునా ఇక్కడ సంఘం ఉందా? మేము ఆ ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఉంటున్నాం, మాకేం తెలియదండి అంటే సంఘాన్ని వెతుక్కోలేదు. హాగరునకు నీటి ఊట ప్రక్కనే ఉంది, కానీ ఎత్తుక్కోలేదు. దేవుడు కన్నులు తెరిపిస్తేనే గాని నీటి ఊట కనబడలేదు. నేటి దినాల్లో చాలా మంది దేవుని పిల్లలు వెళ్ళి సంఘాలు ఎత్తుక్కోవటం లేదు. నేను బలపడాలి అంటే ఈ కడవరి దినములలో ఖచ్చితముగా వారం ఆరాధనకు వెళ్ళి ప్రభుని గణపరచాలి. నేను దేవుని బిడ్డను, రక్షించబడ్డాను, క్రీస్తు రక్తము చేత కడగబడ్డాను. సావాసానికి వెళ్ళపోతే బలహీనత వస్తుంది, సావాసానికి వెళ్ళపోతే ఎదగలేను. కనుక నాకు అన్నిటికన్నా ముఖ్యం దేవుని సన్నిధికి దగ్గరగా ఉండాలి. దేవుని సన్నిధి ఇక్కడెక్కడ ఉంది అని పిల్లారా, మనం ఏ స్థలానికి ఉద్యోగరీత్యా వెళ్ళామో, లేక మనం ఏ స్థలానికి పులారా జీవనోపాధి కొరకు వెళ్ళామో, ఏ స్థలానికి వెళ్ళినా ముందు మనము దేవుని సన్నిధి ఎత్తుక్కోవాలి, సంఘాన్ని వెతుక్కోవాలి. సంసోను నేర్పిన మొదటి పాఠం ఏంటి తెలుసా? అతడు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతముల ముందు స్త్రీని వెతికేవాడు. మనము కూడా పులారా ఏ స్థలానికి వెళ్ళినా, ఉద్యోగరీత్యా నీ పరిస్థితులను బట్టి ట్రాన్స్ఫర్ అయి మారుతూ ఉన్నా, నువ్వెక్కడికి వెళ్ళినా ముందు నీకు సంఘం కావాలి. సంఘం ఎక్కడుందో నువ్వు వెతుక్కోవాలి. సంసోను జీవితంలో జరిగిన మొదటి ఘట్టం. రెండవది, సంసోను ద్వారా మనం నేర్చుకునే రెండవ పాఠం ఏంటో తెలుసా? ఆ సంఘములో సరైనటువంటి ఆధ్యాత్మికత లేకపోతే, ఆ సంఘములో నీ ఆత్మ బలపడడానికి సరైన స్థితి లేకపోతే, అది ఎంత పెద్ద సంఘమైనా, అది ఎలాంటి సంఘమైనా, దానిలో ఎలాంటి పులార గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నా, సంసోను వలె దానిని విడిచి నువ్వు బయటకు వచ్చేయాలా. సంసోను వలె విడిచి బయటకు వచ్చేయాలా. మీరు చూడండి, మొదటి స్త్రీ జీవితంలో ఆమె ఫిలిష్తీయురాలు. ఫిలిష్తీయులు వీళ్ళను అప్పుడు ఏలుతున్న యజమానులుగా ఉన్నారు. ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతుల కింద దాసులుగా బ్రతుకుతున్నారు. వారి పైన ఫిలిష్తీయులు అధికారులుగా పనిచేస్తున్నారు. అయితే ఆ ఫిలిష్తీ స్త్రీని చూశాడు. అయితే ఆ ఫిలిష్తీ స్త్రీని ఎందుకు విడిచాడో తెలుసా? ఫిలిష్తీ స్త్రీ దగ్గర, ఆ యొక్క స్త్రీ దగ్గర అతడు చెప్పిన మాట దాగకుండా తన వారికి చెప్పి భర్తగా చేసుకోబోయే సంసోనును అవమానపరచింది. అందుకే ఆ అవమానాన్ని బట్టి ఈ స్త్రీ నోట మాట దాగట్లేదు, కరెక్ట్ కాదు అని ఈమెకు
తన ప్రజల అవమానం ఎక్కువని, ఇదిగో తనకు ప్రాణ భయం ఎక్కువని, అందుకే నా విషయంలో ఇదిగో గుట్టుగా ఉండవలసిన విషయాన్ని తీసుకుని వెళ్ళి తన వాళ్ళకి చెప్పిందని ఆమెను విడిచి బయటకు వచ్చేసాడు. ఈ రోజున ఒకవేళ నీ వెళుతున్న సంఘం ఆ యొక్క ఫిలిస్తీ స్త్రీ లాంటి సంఘమేమో, పులారా నీ వెళుతున్న సంఘం ఒకవేళ అదే పరిస్థితిలో ఉందేమో, ఒకవేళ సంఘములో తన కులం వాళ్ళ అభిమానం ఉందేమో, తన ప్రాంతం వాళ్ళ అభిమానం ఉందేమో, తన ఇంటి పేరట వాళ్ళ అభిమానం ఉందేమో, తన యొక్క డ్యూటీ వాళ్ళ అభిమానం ఉందేమో, నిన్ను ఒకవేళ అవమానపరుస్తుందేమో సంఘం. ఏమండి పులారా, నిన్ను ఒకవేళ సులకనిగా చూస్తుందేమో సంఘం, నీకక్కడ గౌరవం లేదేమో సంఘములో. ఒకవేళ పులారా ఆ సంఘం లోకానికి భయపడి, ఆ స్త్రీ ఆ ప్రజలకు భయపడినట్లుగా లోకానికి భయపడి బ్రతుకుతున్న సంఘమేమో, అలాంటి సంఘాన్ని విడవకపోతే ఆ సంఘములో నీకు అవమానాలే, ఆ సంఘములో పులారా నీకు శత్రు భయమే, ఆ సంఘములు నిన్ను నీచముగా చూస్తారు. ఎందుకు తెలుసా? క్రీస్తు సంఘములో అందరూ పులారా ఒకే రీతిగా చూడబడాలి. ప్రభు ప్రేమ అందరిపైన ఒకే రీతిగా ఉన్నట్లుగా సంఘమంతా ఏకత్వము కలిగి ఉండాలి. కానీ నేటి సంఘాలలో ఎవరైనా కొత్తగా వెళితే వాడిని అవమానపరచడం అంటారు. నువ్వు కొత్తగా వచ్చావు, నీకేం తెలుసులేవయ్యా, మేము సీనియర్లు, పైగా ఈ సంఘములో అంతా మా కుటుంబం వాళ్ళే, నీకు తెలుసా? ఈ సంఘములో అంతా మా ఏరియా వాళ్ళే, నీకు తెలుసా? మా సంఘములో అంతా మా ఇంటి పేరటోళ్లే, నీకు తెలుసా? అంటే పులారా వాళ్ళు మనము మేము అనే తత్వము తప్ప దేవుని పరిచర్య ఇది అని, ఇది దేవుని సంఘమని, సంఘములోనికి ఎవరు వచ్చినా మనతో పాటు ఆ వ్యక్తిని కూడా మన శరీరములో ఒక అవయము వలె చూడాలి అన్న ఆలోచన నేటి సంఘాలలో లేదు. చాలా మంది చెప్పే మాట ఏంటో తెలుసా? ఇతడెవరో కొత్తగా వచ్చి మనకే చెప్పాలనుకుంటున్నాడు. కొత్తవాడైనా పాతవాడైనా మన సంఘాలలో ఏదైనా ఒకవేళ ఆత్మ సంబంధము కానిది ఉంటే చెప్పినప్పుడు సరి చేసుకోవాలా, చెప్పినప్పుడు దిద్దుకోవాలా. ఎందుకు అంటే దేవుడు ఒకవేళ ఆ వ్యక్తితో మనతో మాట్లాడించాడేమో అని సరి చేసుకోవాలి. అంతేగాని వీడెవడో మన మధ్య కొత్తగా వచ్చి ఇప్పుడు పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అంటే నువ్వు పోతావు నరకానికి. ఎలా పోతావు చెబుతా. సొదొమ గుమొర్రా పట్టణాలలో లోతు నివసించడానికి వెళ్ళాడు. వాళ్ళు అక్కడ భయంకరమైన దుష్టత్వములో ఉన్నారు. అయితే ప్రభువు కనికరం లోతు పైన ఉండి ఈ పట్టణాన్ని కాల్చివేయడానికి వచ్చాం, ఈ పట్టణాన్ని విడిచి నువ్వు బయటకు వచ్చాయి అని మాట్లాడాడు. దేవుని మహాకృప లోతు మాట ఎవరు వినలేదు. అయితే లోతు కుటుంబాన్ని బయట తీసుకొచ్చేశారు. ఈ సందర్భాలలో లోతు దగ్గరికి వెళ్ళినటువంటి ఇద్దరు దూతల్ని ఆ ప్రాంత ప్రజలందరూ చూసి వాళ్ళను మేము పాడు చేసేటట్లు బయటకు తీసుకురాని అడిగారు. వాళ్ళు ప్రొద్దుగుంకింది. ప్రొద్దుగుంకిన తరువాత ఈ ఇద్దరు వ్యక్తులు లోతు ఇంట్లో కూర్చుని భోంచేస్తూ ఉండగా వాళ్ళందరూ దుమ్మిగా వచ్చి మేము వాళ్ళని పాడు చేయాలి, వాళ్ళని తీసుకురామంటే లోతు గబగబ బయటికి వెళ్ళి, అయ్యలారా వాళ్ళు నా పంచన చేరారు, వాళ్లకు చెడు చేయకూడదు, అవసరమైతే మీరు పాడు చేయాలి అనుకుంటే పెండ్లే కాని ఇద్దరు కూతుళ్ళు నాకున్నారు, వాళ్ళని అప్పగిస్తాను, మీ ఇష్టం వచ్చి చేసుకోమన్నాడు. అప్పుడు ఏమన్నారు తెలుసా వాళ్ళు? వీడెవడో పొరుగు గ్రామాన్ని నుండి వచ్చి, వీడెవడో పొరుగు దేశాల నుంచి వచ్చి మన పైన పెత్తనము చేస్తూ మనకే వీడు నీతులు నేర్పాలనుకుంటున్నారు, వీడెవడో పొరుగువాడు అని సంభాషించారు. చూడండి వాక్యం ఒక్కసారి. ఆదికాండము 19వ అధ్యాయం, దయచేసి వాక్యం చూడండి. ఆదికాండము 19వ అధ్యాయం 9వ వచనం. ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి, మరియు
వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండ చూచుచున్నాడు. తీర్పరిగా నుండ చూచుచున్నాడు. వీడెవడో పరదేశిగా వచ్చి, అంటే పొరుగురు నుంచి వచ్చి, పొరుగు గ్రామాల నుంచి వచ్చి మనకే వీడు తీర్పు తెచ్చేటట్లుగా, మనకే వీడు న్యాయాధిపతిగా ఉన్నాడు అని అడిగారు. ఎందుకంటే లోతు గవిని దగ్గర కూర్చునేవాడు. ఈ ఇద్దరు దూతలు వెళ్ళినప్పుడు కూడా లోతు గవిని దగ్గర కూర్చున్నాడు. గవిని దగ్గర గ్రామ పెద్దలు కూర్చుంటారు. గ్రామ పెద్దలు కూర్చుని గ్రామములో ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు ఆ గవిని దగ్గరికి వస్తే ఈ పెద్దలు వాళ్ళకి న్యాయపు తీర్పును చెప్పేవారు. లోతు ఆ పెద్దలలో ఒకటిగా కూర్చోవడం మొదలు పెట్టారు. అందుకని వీళ్ళు అంటారు, వీడెవడో పరదేశిగా మన మధ్యకు వచ్చి మనకే చెప్పాలి నీతనుకుంటున్నారు అన్నాడు. లోతు వాళ్ళతో మాట్లాడిన ప్రయోజనములే, ఈ చెడ్డ పనులు చేయొద్దు అన్న వాళ్ళు వినలేదు. ఆ పరిస్థితుల్లో లోతు బయటకు వచ్చేసాడు. లోతు బయటకు వచ్చిన తరువాత వీడెవడో పొరుగురోడు మనకి నీతులు చెబుతున్నాడు, మనం సంతూరోళం అనుకున్న వాళ్ళు, వీడెవడో పొరుగురోడు వాడు మనకి చెప్తే ఇంటమేంటి అనుకున్న వాళ్ళు ఏమని తెలుసా, పొరుగురు నుంచి వచ్చిన వాడే రక్షించబడ్డాడు. ఉన్న ఊళ్ళో వాళ్ళందరూ అగ్ని గంధకముల చేత కాల్చబడి నాశనం అయిపోయారు. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో మాది ఈ ఊరే మా సొంతం, మేము ఈ ఊరు వాళ్ళం, మా సంఘం మా సొంతం, మా సంఘం మా ఊరు వాళ్ళం కట్టుకున్నాం, మా సంఘములో వాడొచ్చి చెప్పడం ఏంటి కొత్తగా వచ్చినాడు, మా సంఘము మా ఇంటి పేరటోడది, వాడొచ్చి చెప్పడం ఏంటి కొత్తగా వచ్చినాడు, మా సంఘం ఇదిగో పాత సంఘం, మా సంఘం పూర్వపు సంఘం, మా సంఘం ఈ దేశములోనే మొదటి సంఘం, అలాంటిది కొత్తగా వచ్చినాడు మాకు చెప్పడం ఏంటి. ప్రియులారా, కొత్తగా వచ్చిన వాడే రక్షించబడ్డాడు. ఆ స్థానికులు అగ్ని గంధకముల చేత నాశనమైపోయారు. దైవజనుడిగా జ్ఞాపం చేస్తున్నా, ఒకవేళ సొదొమ కుమార పట్టణస్థుల వలె గర్వపడుతున్నారేమో, మా స్థానిక సంఘం మాది సంఘం, మాకెవడు బయటోడు చెప్పడం ఏంటి, వాడి మాట మేము వినడం ఏంటి అని. అయితే వాక్యం బోధిస్తుంది, సంసోను జీవితములో మొదటి స్త్రీ యొక్క బలహీనత తన ప్రజలు మొదటి స్త్రీ యొక్క బలహీనత వారి కొరకై గుట్టుగా ఉండవలసిన దాన్ని ఓపెన్గా మాట్లాడేసింది. అనగా నేటి దినాల్లో చాలా మందికి మొదటి స్త్రీకున్న గుణం ఉంది. ప్రియ దేవుని బిడ్డ, అలాంటి స్థలములో ఒకవేళ ఈ రాత్రి నీ ఉంటే, అలాంటి సంఘములో నీ ఉంటే, దైవజనుడుగా జ్ఞాపకం చేస్తున్నాను, అలాంటి సంఘాన్ని విడిచే నువ్వు బయటికి రా. ఎందుకో తెలుసా, అక్కడ ఉన్న వాళ్ళు నిన్ను ఎదగనీయరు. అక్కడ నీ ఉంటే ఎదిగే పరిస్థితి ఉండదు. అక్కడంతా కూడా మన ఊరు, మందే, మనము అనే తత్వము తప్ప యేసుది అనే తత్వము లేదు. చాలా సంఘాలలో పులారా వారి మందిరం అంటున్నారే గాని దేవుని మందిరం అనే సంబోధన రావటల్లా, దేవుని సన్నిధి అనే సంబోధన రావటల్లా. మాది మేము కట్టుకున్నామండి అంటారు కొంతమంది గర్వంగా. కట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏమండి, దేవుడు కృపనిస్తే ఆయన మందిరాన్ని కట్టావు, అంతేగాని నీవు కట్టుకోలేదుగా నీ మందిరాన్ని. అది నీ పేరు మీద ఉన్న మందిరం కాదు. పులారా, జాగ్రత్తగా గమనించాలి. దేవుని కృపను బట్టి దేవుని ప్రజలు కూడుకోవడానికి నీ చేత మందిరం కట్టిస్తే ఇప్పుడు నువ్వు చెప్పే గర్వం మాటలేంటో తెలుసా? మేము కష్టపడి కట్టుకున్నామండి మందిరము. నువ్వు కష్టపడి కట్టుకున్నావా దేవుని యొక్క మందిరాన్ని? జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని ప్రజలు సకల ప్రజలకు ప్రార్థనా మందిరముగా ఉంటుందని దాన్ని కట్టించాడు మీ చేత. అది మర్చిపోయి గర్విష్ఠులై ఇది మాది, కొత్తోడెవడు మాట్లాడడానికి లేదు, ఇది మాది, ఇదిగో మేమే ఇక్కడ ఉంటామని పెత్తనము చేస్తూ ఉన్నారు. అలాంటి స్థలాన్ని సంసోను విడిచిపెట్టేశాడు. మొదటిది. రెండవ స్త్రీని గుర్చిపులారా ఆ ఇంట్లో జరిగిన సంగతే గనక దాన్ని విడిచిపెట్టాడు. మూడవ స్త్రీ దగ్గరికి వస్తే గాజా పట్టణములోకి వెళ్ళి వేశ్యను ఒక దాన్ని చూసి అక్కడ చేరాడు. అక్కడ కూడా విడిచి వచ్చాడు. ఈ రోజున
ప్రియ దేవుని బిడ్డలారా, దైవజనునిగా నా మనవి, మీరు ఉద్యోగరీత్యా ఆయా దేశాలకు వెళుతున్నప్పుడు, ఉద్యోగరీత్యా ఆయా ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, మీరు వెళ్ళే సంఘం, మీరు చూసుకునే సంఘం, మీరు ఉండే సంఘం మొట్టమొదటిగానే పరిశీలన చేసుకొని, మొట్టమొదటిగానే పులారా జాగ్రత్తగా వెతుక్కొని, ఈ సంఘం వాక్యానుసారమైనదేనా? ఈ సంఘములో నేనుంటే బలపడతానా? ఈ సంఘం దేవునికి మహిమకరమైనదేనా? ఈ సంఘములో సరైన పరిస్థితులు ఉన్నాయా అని పరీక్షించి పరిశీలన చేసి అడుగు పెట్టాలి. అంతేగాని సంఘం పై రూపాన్ని చూసి, సంఘం అంగామా చూసి, సంఘం అడావుడి చూసి పులార గబగబ లోపలికెళ్ళి కొన్ని రోజులున్న తర్వాత సంసోను వలె శత్రు భయం ఉందని, మరణ భయం ఉందని, ఈ స్థలం కరెక్ట్ కాదని విడిచి వెళ్ళిపోకూడదు. మనం ఒక సంఘములోనికి అడుగు పెట్టాము అంటే ఆ సంఘములో పులారా ఆ ప్రాంతాన్ని విడిచి మరలా వెళ్ళిపోయే వరకు అదే సంఘములో చక్కగా ఎదిగే రీతిగా ఉండాలి సంఘం. కానీ నేటి దినాల్లో చాలా మంది పులారా వెళ్ళినప్పుడు ఈ సంఘం ఎలాంటిది అని చూడకుండా పైన అంగామాలు చూసి గబగబా వెళుతూ ఉన్నారు. మధ్యలో పులారా మళ్ళీ దాన్ని విడిచి వచ్చేస్తున్నారు. ఏమి కారణం అంటే ఆ సంఘం కరెక్ట్ కాదండి అని సకానికి తెలుస్తుంది. బాగా గమనించాలి. గాజా పట్టణంలోనికి వెళ్ళాడు సంసోన్. వెళ్ళినప్పుడు వేశ్య ఒకటి అతన్ని ఆకర్షించింది. నేడు సంఘాలు కూడా వేశ్యవలే ప్రజలను ఆకర్షిస్తూ ఉన్నాయి. అందుకే మీరు చూడండి, చాలా మంది మా సంఘానికి రండి, మా సంఘానికి వస్తే మీకు ఎన్ని మేలు జరుగుతాయో అంటున్నారు. మా సంఘానికి రండి, మా సంఘానికి వస్తే మా దైవజనుడు ఎంత గొప్ప దైవజనుడు మీరు చూస్తారంటున్నారు. మా సంఘానికి వస్తే మీకు అది చేస్తామని, మా సంఘానికి వస్తే మీకు ఇది చేస్తామని ఎంతో మంది వేశ్యలు పులారా రోటే పోయే విటులను ఆకర్షించినట్లుగా సంఘాలు కూడా ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకని ప్రజలకి ఏది నిజమైన సంఘమో, ఏది వాక్యానుసారమైన సంఘమో, ఏది దైవ ఆత్మ కలిగిన సంఘమో లోపలకు వెళ్ళి కొన్ని రోజులు ఉంటే గాని ఆత్మ సంబంధులకి అది వేశ్యా సంఘమని అర్థం కావట్లేదు. ఆత్మ సంబంధం కానోడికి అది సరిపోద్ది. ఎందుకంటే వాడికి కూడా మార్పు లేదు గనక, వాడు కూడా మారు మనసు లేదు గనక తాగినోడు ఊగినట్టుగా వీడు కూడా ఊగుతా ఉంటాడు. తందానంటాడు, వాడు సరిపోతాయి. కానీ ఆత్మ సంబంధముగా రక్షించబడిన వాడికి వేశ్యా సంఘము పనికిరాదు. పైన వేషాలు వేసే సంఘాలు ఆత్మలో ఎదిగే వాడికి పనికిరావు. పైన వేషాలు వేసే వారికి పులారా ఆత్మ సంఘాలు పనికిరావు. నేను చెబుతున్నా క్లియర్గా. కువైట్ దేశంలో సంఘ స్థాపన జరిగిన తరువాత మొట్టమొదటిగా ఎంతో మంది ఆకర్షితులుగా వచ్చారు సంఘాల్లోనికి. తరువాత చాలా మంది మానేసి వెళ్ళిపోయారు. ఏం కారణం అని నేను అడిగితే నాకు చెప్పినట్టు విషయం తెలుసా? అబ్బో, ఆ సంఘములో అయితే మేము ఉండలేమండి. ఆయన ప్రతిదీ వాక్యానుసారముగా ఉండాలి అంటాడు. ఇదిగో స్త్రీ బట్టలు ఎలా వేసుకోవాలంటాడు. బట్టలు వేసుకోవడం కూడా ఆయనే చెప్పాలా? మరి సేవకుడికి చెప్పకపోతే ఎవడు చెబుతాడు? మీ అమ్మ బాబు చెబితే విన్నావు నీవేమైనా? లేకపోతే కట్టుకున్న భర్త చెబితే విన్నావా? ఇంటే ఇవాళ సేవకుడు చెప్పాల్సిన అవసరం నీకు లేదుగా. నువ్వు భర్త మాట వినలేదు, అందుకే నిష్ఠానుసారమైన బట్టలు వేస్తావు. గుడికొచ్చేటప్పుడు నిష్ఠానుసారమైన డ్రెస్సు, గుడికొచ్చేటప్పుడు నిష్ఠానుసారమైన అలంకరణ. ఇంట్లో వాడు చెప్తే వినలేదు, అందుకే దేవుడు సేవకునిలో నుండి నీతో మాట్లాడిస్తా ఉన్నాడు. కానీ నీకు అది నచ్చదు, అందుకని ఎమడలేకపోతున్నారు చాలా మంది. ఆత్మతో ఎదిగేవాడికి ఆత్మ సంబంధమైన సంఘం పనికొస్తుంది. వేషాలు వేసేవాడికి వేశ్యాల సాంగత్యం ఉన్న సంఘమే పనికొస్తుంది. అంతే. ఈ రోజున ఏ సంఘములో నీవు ఉంటున్నావు, ఎలాంటి సంఘాన్ని వెతుక్కుంటున్నావో ఆలోచించండి. సంసోను ఆ పట్టణములోనికి వెళ్ళాడు.
స్త్రీని చూసుకున్నాడు, కొంత సమయం ఉన్నాడు, అర్ధరాత్రి వెళ్ళిపోయాడు. ఈ రోజున ప్రియ దేవుని సేవకుడా, దేవుని ప్రియులారా, నువ్వు ఒక స్థలానికి వెళ్ళినప్పుడు ఎలాంటి సావాసాన్ని ఎత్తుకుంటున్నావు? నువ్వు ఎత్తుకుంటున్న సావాసం ఒకవేళ వేశ్యవలే పైన అడవుడిగా ఉందా, పైన అంగామాగా ఉందా? ఇవాళ చాలా సంఘాలు మనుషుల్ని ఆకర్షించడానికి ఎన్నెన్ని స్కీములు ఎడుతున్నాయో. సంఘాల్లో కూడా స్కీములు వచ్చేసినాయి. సంఘాల్లో కూడా పులారా స్కీములు పెట్టేస్తున్నారు ప్రజలను ఆకర్షించడానికి, సంఘాలను పులారా ఆకర్షించుకోవడానికి. మనం ఏమి పెట్టక్కర్లేదు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను పైకి ఎత్తబడినప్పుడు నా యొద్దకు వారిని ఆకర్షించుకుంటాను. ప్రభువు ఆకర్షించుకోవాలి కానీ ఒక పాపిని మనము కాదు ఆకర్షించుకోవలసింది. ఈ రోజున సేవకులు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, విశ్వాసులు ఆకర్షించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ ఆకర్షించుకోవాల్సింది మనము కాదు, మన సంఘములో ఉన్న యేసయ్య ప్రజలను ఆకర్షించుకోవాలి. యేసు ద్వారా ప్రజలు ఆకర్షించబడితే వారు మారు మనసు పొందుతారు, వారు రక్షింపబడతారు. కానీ నేటి దినాల్లో యేసు ప్రభు అని ఆకర్షించట్లేదు, ప్రజలు ఆకర్షించుకుంటున్నారు, ఇష్టానుసారం అయిపోతున్నారు. సంసోనును బట్టి మనం నేర్చుకోవాల్సిన 2 విషయాలు. ఒకటి, ఎక్కడికి వెళ్ళినా మొదట స్త్రీని వెతికినట్లుగా మనము ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుని ఆరాధించడానికి, దేవుని గణపరచడానికి, దేవుని మహిమపరచడానికి ముందు పులారా ఒక సంఘాన్ని దేవుని బిడ్డ ఎత్తుక్కోవాలి. అబ్రహాము జీవితంలో వాక్యాన్ని మనము బాగా పరిశీలన చేస్తే నాకు నచ్చినటువంటి ఒక సందర్భం ఏంటంటే, ఏ ప్రాంతానికి అబ్రహాము వెళ్ళినా ముందు బలిపీఠాన్ని కట్టేవాడు, తరువాత తన గుడారాన్ని వేసుకునేవాడు. అనగా ముందు ప్రార్థనకు, తర్వాత తను నివసించడానికి. దేవుని పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ముందు దేవుని సన్నిధిని వెతుక్కోవాలి, దేవుని సంఘాన్ని వెతుక్కోవాలి. ముందు అక్కడికి వెళ్ళాలి, దైవ సన్నిధిలో గడపాలి, ఆ తరువాత మిగతా విషయాలు. సంసోను ద్వారా నేర్చుకునే ఆత్మీయ పాఠం, ముందు మీరు ఎక్కడ ఉన్న సంఘాన్ని ఎత్తుక్కోండి, సంఘమును పులారా చూసుకోనండి, ఆ సంఘాన్ని రెండవది పరిశీలించండి. ఆ సంఘం ఆత్మ సంబంధము కాకపోతే, ఆ సంఘం పులారా లోకములో ఉంటే, ఆ సంఘములో ఆత్మీయత లేకపోతే అది ఎలాంటి సంఘమైనా సంసోను వలె విడవండి, సంసోను వలె విడవండి. మొదటిది సంఘాన్ని వెతుక్కోండి, రెండవది పరిశీలన చేయండి. అది వాక్యానుసారముగా లేకపోతే, అక్కడ మీ ఆత్మీయ జీవితాలకు ఆదరణ లేకపోతే, అక్కడ మీ ఆత్మీయ జీవితాలకు పులారా వాక్యము లేకపోతే అప్పుడు దాన్ని విడిచిపెట్టండి. అంతేగాని వెళ్ళిన సంఘములో మిమ్మల్ని ఏదో పొగలేదనో, లేకపోతే మిమ్మల్ని ఏదో నలుగురిలో నిలబెట్టలేదనో, లేకపోతే మీకు అక్కడ సరైన పరిస్థితులు లేవనో, ఎలాంటి విషయాలను బట్టి సంఘాలు విడిచిపెట్టవద్దు పులారా. అలాంటి కోరుకోవద్దు. అలాంటి లోకస్తులు కోరుకుంటారు. ఆత్మ సంబంధమైన బిడ్డలు సంఘములోకి వెళ్ళగానే ముందు చక్కగా ప్రార్థన ఉందా లేదా, సంఘములో పరిశుద్ధాత్ముడు పనిచేస్తున్నాడా లేదా, దైవజనుడు పరిశుద్ధత కలిగి ఉన్నాడా లేదా, దైవజనుడు వాక్యానుసారముగా వాక్యాన్ని బోధిస్తున్నాడా లేదా, ఈ సంఘము నా యొక్క ఆత్మీయ జీవితానికి రాకడకు సిద్ధపరచేదిగా ఉందా లేదా అని చూసుకోవాలి. గాని లోకస్తుల వలె ఈ సంఘములోకి వెళితే నన్ను పొగుడుతారా, ఈ సంఘములోకి వెళితే నాకు పదవిస్తారా, ఈ సంఘములోకి వెళితే నన్ను కొయ్యలో పెడతారా, ఈ సంఘములోకి వెళితే నా ఏషాలు సాగుతాయా అని పులారా చూసుకోవద్దు. అది వాక్యానుసారమైంది కాదు. ఇక 4వ స్త్రీ దగ్గరికి వస్తున్నాం. సంసోను పులారా షోరేకు లోయలోనికి వెళ్ళాడు, అక్కడ దెలీలా అనే స్త్రీని మోహించాడు అని చదువుకున్నాం. ఇప్పుడు సంసోను గాజా పట్టణం నుండి బయలుదేరి షోరేకు అనబడుతున్న లోయలోకి వచ్చాడు. లోయ అని దేనిని అంటారో రాత్రి వేళ జ్ఞాపకం చేశాను, అయినా మరలా ఒక్కసారి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తాను. లోయ అని దేనైనా పిలవాలి అని అంటే, ఒక ఎత్తైన కొండ ఉంటే ఆ కొండ నడిమికి పగిలిపోయి సగము కొండ అటు
సగము కొండ ఇటు జరిగితే మధ్యన ఏర్పడే ఆ గాడిని లోయ అంటారు. పరిశుద్ధ గ్రంథములో జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తున్నప్పుడు, జకర్యా గ్రంథము 14వ అధ్యాయం 4వ వచనములో ఒలీవల కొండ రెండుగా పగిలిపోయి సగము కొండ తూర్పు భాగానికి, సగము కొండ పులార పడమటి భాగానికి జరిగినట్లుగా మనము చూస్తాం. ఆ మధ్యలో ఏర్పడిన గాడిని లోయ అన్నారు. ఇది ఎప్పుడు జరుగుతుంది అని అంటే, యేసు ప్రభువారు భూమి మీద నుండి ఎత్తబడేటప్పుడు ఈ ఒలివల కొండ మీద నుండే ప్రజలను ఆశీర్వదిస్తూ ఎత్తబడ్డాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 49 నుండి ఆఖరి వరకు మీరు చదువుకోండి. లూకా సువార్త 24వ అధ్యాయము 49 నుండి పురారా ఆఖరి వరకు భాగములో యేసు ప్రభువారు ప్రజలందరినీ కూడా యెరూషలేమునకు బయట ఉన్న ఒలీవ కొండ ఎందుకు తీసుకెళ్లి వారితో మాట్లాడుతూ వారిని ఆశీర్వదిస్తూ ఉండగా ఆయన ఆరోహణుడై వెళ్ళిపోయాడు. అయితే ఆయన వెళుతూ ఉన్నప్పుడు దగ్గర ఉన్న ప్రజలందరూ ఆశ్చర్యశక్తులై ఆయన వైపే చూస్తున్నారు. ఆకాశానికి వెళుతూ ఉండగా ఒక మేఘము వచ్చి ఆయనను చక్కగా పులారా తీసుకుని వెళ్ళింది. ఆ పరిస్థితుల్లో వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఇద్దరు మనుషులు అక్కడికొచ్చి వారితో మాట్లాడారు. గలిలయలారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఏ యేసైతే వెళుతూ ఉన్నాడో అదే యేసు అదే రీతిగా తిరిగి వస్తాడని వాళ్ళు ప్రవచనాన్ని చెప్పారు. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం నుండి మనం చూడాలి. అపోస్తుల కార్యముల గ్రంథము 1వ అధ్యాయం 9వ వచనం బాగా గమనించాలి. లూకా సువార్తను, లూకా అనే గ్రీకు దేశానికి సంబంధించిన ఒక వైద్యుడు రాశాడు. అపోస్తుల కార్యమును కూడా లూకాయే వ్రాశాడు. అందుకే లూకా సువార్త యొక్క ముగింపు, అపోస్తుల కార్యము యొక్క ప్రారంభము, ఈ రెండు పులారా కలిసి ఉంటాయి. లూకా సువార్త ముగించాడు, అపోస్తుల కార్యం ప్రారంభమైంది, దాని కొనసాగింపది. అయితే లూకా థెయోఫిలా అనబడుతున్న రోమా గవర్నర్ పేరు మీద ఆ పుస్తకాన్ని రాశాడు. ఎందుకంటే థెయోఫిలా లూకాకి మంచి స్నేహితుడు కనుక లూకా తన పేరు మీద ఆ యొక్క పుస్తకాన్ని రాశాడు. అందుకని ఆ కొనసాగింపుని బట్టి యేసు ప్రభువారు ఏ కొండ మీద నుండి ఎత్తబడ్డాడో అదే కొండ మీదకు దిగొస్తాడు అని వాళ్ళు ప్రవచనం చెప్పారు. ఆ ప్రవచనపు నెరవేర్పును బట్టి యేసయ్య భూమి మీద 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి వస్తాడు. ఎప్పుడు అంటే 7 ఏళ్ల మహాశ్రమల కాలం అయిపోయిన తరువాత, 7 ఏళ్ల మహాశ్రమల కాలం అయిపోయిన తరువాత ఆయన 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి రాజాది రాజుగా ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. అయితే ఎప్పుడవుతాయి 7 ఏళ్ల మహాశ్రమల కాలము అంటే సంఘము ఎత్తబడిన తరువాత. సంఘం ఎత్తబడిన తరువాత 7 ఏళ్ల మహాశ్రమల కాలం జరుగుతుంది. ఆ తరువాత యేసు ప్రభువారు 1000 ఏళ్ల పరిపాలన కొరకై ఈ యొక్క భూమి మీదకి ఆయన వస్తాడు. అయితే ఎప్పుడు ఎత్తబడుతుంది సంఘం? ఎప్పుడు ఎత్తబడుతుంది అనగా కడబూర మ్రోగినప్పుడు. దేవునికి స్తోత్రం. కడబూర మ్రోగగానే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తరువాత మహాశ్రమల కాలం ఉంది. మహాశ్రమల కాలము తరువాత 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ప్రభు వారు పులారా ఏ ఒలివల కొండ మీద నుండి ఎత్తబడ్డాడు అదే ఒలివల కొండ మీదకి వస్తాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని చెబుతా. యేసు ప్రభువారు పెళ్లి కుమారునిగా సంఘము కొరకై ఆకాశ మధ్యానికి ఏ సమయములో వస్తాడో సమయం చెప్పబడలే. లేఖనముల ప్రకారం
బూర ఊదినప్పుడు అన్నాడు అంతే. కానీ 1000 ఏళ్ల పరిపాలన చేయడానికి ఒలీవల కొండ మీదకి రెండవసారి భూమి మీదకి ఆయన ఎప్పుడు వస్తాడు సమయం చెప్పాడు. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు, ఆ దినము యెహోవాకు తెలియబడిన దినము, అది పగలు కాదు రాత్రి కాదు, అస్తమయ కాలమున వెలుతురు కలుగును అన్నాడు. అస్తమయం అంటే సాయంకాల వేళ, వెలుగు అనగా క్రీస్తు వస్తాడు అని, అనగా యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ, అనగా 1000 ఏళ్ల పరిపాలన కొరకై భూమి మీదకి ఆయన వచ్చే ఆ రెండవ రాకడ సమయం సాయంకాలం వేళ అని జకర్యా భక్తుడు చక్కగా పులారా లేఖనాల్లో చెప్పాడు. కనుక ఇప్పుడు ఆ ఒలీవ కొండ చీలిపోయి మధ్యలో గాడి ఏర్పడితే దానికి పెట్టబడే పేరు లోయ. ఆ మధ్యన ఒలీవ కొండ మీద ఒక ఆయన 5 స్టార్ హోటల్ కట్టడానికి ఆలోచన చేశాడు. అయితే ఇంజనీర్స్ని ఆయన సంప్రదించి అక్కడ కొండ మీద హోటల్ కట్టాలనుకుంటున్నారు, దాని పరిస్థితి కాస్త పరిశీలించి చెప్పమన్నప్పుడు వాళ్ళు అన్నమాట, అయ్యా ఈ కొండ మీద ఏ కట్టడం నిలబడదండి, ఏ కట్టడము కూడా కట్టకూడదు, పనికిరాదన్నాడు. ఏమీ కారణం అనంటే ఈ కొండ త్వరలో పగిలిపోతుంది. ఇప్పటికే ఆ యొక్క ఈనెపు పుల్ల అనగా చీపిరి పుల్ల పట్టే గాడి ఆ కొండపులో ఉందట పులారా. ఇప్పటికే చీపురు పుల్ల పట్టే గాడి నెర్ర ఆ కొండ బీట తీసింది. అందుకే ఈ కొండ మీద ఈ హోటల్ పనికిరాదని వాడు స్టేట్మెంట్ ఇచ్చారు. అనగా పులారా, లేఖనములు నెరవేర్పు కొరకై దేవుడు కార్యాలు చేస్తున్నాడు. లోయ అనగా చీల్చబడిన కొండ. అయితే ఆ లోయ ఎవరికి సాదృశ్యము అనగా యేసు ప్రభు వారికి సాదృశ్యమయ్యింది. లోయ యేసు ప్రభు వారికి ఎలా సాదృశ్యము అనగా కీర్తనాకారుడైన దావీదు భక్తుడు 31వ కీర్తన 3వ చరణములో 31వ కీర్తన 3వ చరణములో దేవునిని ఆరాధిస్తూ దేవునిని కొనియాడుతూ ఆయన అంటాడు, నా కొండయు నా కోటయు నీవే అని కీర్తించాడు. అనగా దేవునిని నా కొండ అని సంబోధించాడు. కొండ అయిన ఆ దేవుడు మానవ రూపిగా లోకములో జన్మించి సర్వ మానవాళి పాప పరిహారార్థమై 33.5 సంవత్సరాలు లేత మొక్క వలె పెరిగి పులారా గొల్గొతా కొండ పైన తులువల మధ్యలో ఆయన పులారా సిలువ పైన భూమికి ఆకాశమునకు మధ్యలో ఆయన వ్రేలాడిన ఆ ప్రభువు చనిపోయాడో లేదో చూద్దామని ఆ యొక్క రాణు వారిలో ఒకడు బయలుదేరి వెళ్ళి తన యుద్ధ ఉన్న బయలువు పెట్టి డొక్కలు పడవగా ఈ కొండ అనబడుతున్న ప్రభువు నడిమికి బద్దలై డొక్క చేర్చబడి ఆఖరి రక్తం బొట్టు నీరు కూడా కారిపోయిని అని వాక్యం బోధిస్తుంది. అనగా కొండగా కనపరచబడిన ఆ ప్రభువు పులారా, కొండగా ఆయన పులారా పొగడబడిన ఆ ప్రభువు ఇదిగో మానవాళి రక్షణ కొరకై, మానవాళిని విమోచించుట కొరకై ఆయన పులారా కొండ నడిమికి గాడి అయినట్లుగా ప్రభువు వారి మధ్య భాగానికి పులారా గాడి ఏర్పడింది, గాయం ఏర్పడింది. బైబిల్ అంటుంది ఆయన ఎలాంటి వాడు అంటే కొండ లాంటి వాడు. 125వ కీర్తన 1వ చరణములో పులారా కీర్తనాకారుడు అంటాడు, 125వ కీర్తన 1వ చరణములో యెహోవాను ప్రేమించవచ్చున్న వారి చుట్టూ అనగా ఆయన యందు నమ్మిక ఉంచిన వారి చుట్టూ ఆయన సియోను కొండవలే వారి చుట్టూ ఉంటాడు అని. అనగా ప్రియులారా, సియోను కొండవలే కదలకుండా తన ప్రజలు చేయడానికి ఆయన మన కొరకై పులారా గాడిగా మధ్యలో పళ్ళెపు పోటును తిన్నాడు. అందుకే సంఘం
ఎక్కడ పుట్టింది అంటే ఆ గాయములో నుండి పుట్టినట్లుగా, ఆ గాయములో నుంచి జన్మించినట్లుగా పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం చూస్తాం. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చూస్తున్నప్పుడు అక్కడ వ్రాయబడిన మాట, నేను షారోను పొలములో పూసిన పుష్పం వంటి దానను, లోయలలో పుట్టిన పద్మ వంటి దానను అని సంబోధించబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్య లేఖన గ్రంథాలను బట్టి మనం చూస్తున్నప్పుడు లోయ యేసు ప్రభువారికి సాదృశ్యం. అయితే షోరేకు అనగా అర్థమేమిటి అనగా శ్రేష్టమైన ద్రాక్ష గెలలు గల లోయ. గమనించాలి, శ్రేష్టమైన ద్రాక్ష గెలల లోయ అని అర్థం. శ్రేష్టమైన ద్రాక్ష గెల ఎవరు అంటే యేసు ప్రభు దేహానికి సాదృశ్యం. శ్రేష్టమైన ద్రాక్ష గెల యేసు ప్రభు వారి దేహానికి సాదృశ్యం. ఎలాగా? ద్రాక్ష గెల యేసు దేహానికి ఎలా సాదృశ్యము, ద్రాక్ష గెల యేసు యొక్క దేహానికి ఎలా ముంగుర్తు అంటే, జాగ్రత్తగా నా మాటలు గమనించండి. సంఘముగా కూడుకున్న పులారా అపోస్తులతో ప్రభువారు ఆయన అప్పగించబడే ఆ ముందు, ఆ సమయములో, ఆ రాత్రి వేళ పులారా సాయంత్ర వేళ వారితో భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇది నా శరీరము, తినండి అని ద్రాక్ష పాత్రను ఎత్తి చేత్తో పట్టుకుని, ఇది నా రక్తం, నిబంధన రక్తం అని సంబోధించాడు. అనగా ద్రాక్షారసమును ఆయన రక్తముగా ఆయన పులారా మనకి పరిచయం చేశాడు. ఇప్పుడు ద్రాక్షారసము రావాలి అని అంటే ద్రాక్ష యొక్క గెల యొక్క పండ్లను పిండాలి. ద్రాక్ష గెల పిండబడాలి, పండ్లు పిండబడాలి. అలాగే యేసు రక్తము కారాలి అంటే, యేసు రక్తము బయటకు రావాలి అంటే, యేసు రక్తం మనకి ఇవ్వాలి అంటే, యేసు దేహముగా ముంగుర్తుగా ఉన్న ద్రాక్ష గెలలు పులారా పిండబడాలి. మీకు ఒక సందర్భం చెబుతా. ద్రాక్ష గెలలు పిండితే రక్తము బయటకు వస్తుందా? వస్తుంది. చూడండి ఎలాగో. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 19-20 వచనాలు చదువుతున్నాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి, భూమి మీదనున్న ద్రాక్ష పండ్లను కోసి, దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. తొక్కబడింది ద్రాక్ష పండ్లే, త్రొక్కబడింది ద్రాక్ష గెలలే, త్రొక్కింది ద్రాక్షల తొట్టిలోనే, కానీ బయటకు వచ్చింది రక్తం. బయటకు వచ్చింది రక్తం. యేసు దేహము, యేసు దేహము ద్రాక్షల యొక్క గెల. ఆ యొక్క దేహం పులారా కొడా దెబ్బల చేత చీల్చబడి, పిడిగుద్దుల చేత గుద్దబడి, ఆ దేహం పులారా మన కొరికే హింసించబడి, ఆ దేహం ద్రాక్ష గెలలు తొక్కబడినట్లుగా, పిండబడినట్లుగా పిండితే ఆయనలో నుండి వచ్చిన ఆ ద్రాక్షారసమైన రక్తాన్ని ప్రభువు మనకు పానముగా ఇచ్చాడు. అంతేకాదు, ఆ రక్తము చేత మన ప్రతి పాపమును కడుక్కోవడానికి కృప అనుగ్రహించాడు. ఆ రక్తము చేత, గొర్రె పిల్ల రక్తము చేత మన వస్త్రాలను తెలుపు చేసుకోవడానికి కృప అనుగ్రహించాడు. కనుక షోరేకు అనగా శ్రేష్టమైన ద్రాక్ష గెల అని అర్థం. శ్రేష్టమైన ద్రాక్ష గెల. అయితే శ్రేష్టమైన ద్రాక్ష గెల అంటే శ్రేష్టము కాని ద్రాక్ష గెలలు కూడా ఉన్నాయి. శ్రేష్టము కానివి పిల్లారా ఉన్నాయి. పరిశుద్ధ గ్రంథములో 5 రకములైన ద్రాక్ష యొక్క చెట్లను గురించి మనం తెలుసుకుందాం. రేపు రాత్రి దేవుని మహాకృపను బట్టి పిల్లారా 5 రకములైన ద్రాక్ష యొక్క చెట్లను గురించి, 5 రకములైన వాటి పండ్లను గురించి నేర్చుకోబోతున్నాం. ఎందుకో తెలుసా? క్రీస్తు ఒక్కడే శ్రేష్ఠుడు.
క్రీస్తు ఒక్కడే శ్రేష్ఠుడు. పరమగీతముల గ్రంథములో ఆయన గూర్చి చక్కని పదాలు రాయబడ్డాయి. అతి మనోహరుడు, సుందరుడు, రక్తవర్ణుడు, ధవళవర్ణుడు, 10,000 మంది పురుషులలో ఆయనను గుర్తింపగలను. ఎందుకో తెలుసా? నా ప్రియుడు అతి శ్రేష్ఠుడు, నా ప్రియుడు అతి శ్రేష్ఠుడు. పురాణ లోకములో శ్రేష్ఠుడైన వాడు క్రీస్తు ఒక్కడే. అయితే శ్రేష్ఠుడు కాకుండా శ్రేష్ఠుని వలె వేషాలు వేసేవారు, శ్రేష్ఠుని వలె కనబడేవారు అనేక మంది ఉన్నారు. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. సంసోను గాజా పట్టణములో నుండి రాత్రి వేళ బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు అంటే శ్రేష్టమైన ద్రాక్షల లోయలోనికి వెళ్ళాడు. శ్రేష్టమైన ద్రాక్షల లోయలోనికి వెళ్ళాడు. ఎవరున్నారు అక్కడ? దెలీలా ఉంది. ఈ రోజున పురాణ శ్రేష్టమైన ద్రాక్ష గెలలకు ముంగుర్తైన యేసు దేహములో ఎవరున్నారు అంటే దెలీలా ఉంది. యేసు దేహం సంఘానికి సంఘపుల ముంగుర్తు. సంఘములో పురాణ ఎవరున్నారు అంటే దెలీలా ఉంది. సంఘములో దెలీలా ఉంది. ఈ రోజున యేసు సంఘములో, యేసు శరీరములో పురాణ దెలీలా ఉంది. దెలీలా అంటే ఏమిటి అర్థం? దెలీలా ఎవరు? జాగ్రత్తగా గమనించాలి. దెలీలా వేశ్య కాదు, గమనించాలి. గాజా పట్టణములో ఉన్న స్త్రీ మాత్రమే వేశ్య. దెలీలా వేశ్య కాదు. కనుక పురారా యేసు శ్రేష్టమైన సంఘములో, క్రీస్తు అనబడుతున్న శ్రేష్టమైన ఆయన శరీరములో దెలీలా ఉంది. సంసోను ప్రాణరక్షణ కొరకై, సంసోను శత్రువుల చేతి నుండి విమోచించబడట కొరకై తాను పురారా శ్రేష్టమైన ద్రాక్ష గెలల లోయలోనికి వెళ్ళి అక్కడ దెలీలాను చూచి ఆమెను ఇష్టపడ్డాడు. మోహించడం అనగా ఇష్టపడడం. ఆమెను ఇష్టపడి ఆమె యొద్దకు చేరాడు. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, సంసోను వలె మరణపాయ స్థితిలో ఉన్నటువంటి మనము, సంసోను వలె లోకమును పులారా ఏమండి, ఇదిగో లోకములో నుండి ప్రాణభయముతో పారిపోతున్న మనం ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? షోరేకులోకి వెళ్ళాలి. షోరేకులోనికి వెళ్ళాలి. ఎందుకో తెలుసా? శ్రేష్టమైన ద్రాక్షల గెల అయిన క్రీస్తు శరీరం అదే, క్రీస్తు శరీరం అది. ఎందుకు అంటే షోరేకులు దెలీలా ఉంది. షోరేకులో దెలీలా ఉంది. ఈ రాత్రి కాల వాక్యం వింటున్న మన జీవితాల్లో పులారా, రేపు రాత్రి ఆ 5 ద్రాక్ష యొక్క చెట్లను గురించి, వాటి ఫలాలను గురించి మనం నేర్చుకొని దెలీలా ఎవరో నేర్చుకుందాం. ప్రభువు ప్రతిదినం ఆధ్యాత్మికమైన లోతుల్లోనికి మనలను నడిపించి బలపరచునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా పరమ తండ్రి, శ్రేష్టమైన మా దేవా, నీ పాదములకై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. మీ అత్యంతమైన కృపను బట్టి ప్రభువా, నీ కనికరమును బట్టి ఈ రాత్రి వేళ మీరు మాట్లాడిన జీవము కలిగిన మాటల కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రభా, ప్రతిదినం మమ్మలను ప్రేమిస్తూ ప్రతిదినం ఆధ్యాత్మిక లోతులలోనికి మమ్మల్ని నడిపిస్తున్న మీ అపారమైన కృప కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినం ప్రభా, సంసోను యొక్క జీవితములో నుండి మీరు నేర్పిన ఆత్మీయ పాఠాల కొరకై స్తోత్రాలు. నాయన, మేము ఏ ప్రాంతానికి వెళ్ళిన ముందు మీ సన్నిధిని ఎత్తుక్కునే వారముగా, మీ సంఘాన్ని వెతుక్కునే వారు గుంటకు సాయం చేయండి. నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ సంఘాన్ని పరిశీలించి, ఒకవేళ అపవిత్రత కలిగి ఉంటే, ఒకవేళ వాక్యానుసారంగా లేకపోతే దానిని విడిచి షోరేకులోకి సంసోను వచ్చినట్లుగా శ్రేష్టమైన నీ శరీరం అనే సంఘములోనికి రావడానికి సహాయం చేయండి. ఈ రాత్రి నాయన విత్తబడిన వాక్యము నీరు గట్టి ఫలింపు దయచేయండి. ప్రతి విధమైన అంధకార శక్తుల కార్యములను ఆయన లయపరచండి. బిడ్డల జీవితాలలో ఓదార్పును, నెమ్మదిని, శాంతిని, సమాధానము దయచేయండి. అనేక కుటుంబాలు ప్రభువా ఇరుకులతో ఉన్నాయి. అనేక మంది బిడ్డలు అస్వస్థతో ఉన్నారు. అనేక మంది బిడ్డలు ఉద్యోగాలు లేకనైనా ఇబ్బందిని పడుతున్నారు. అనేక మంది ఆర్థిక సమస్యలతో ప్రభువా నశిస్తున్నారు. కనుక ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్క ఆత్మను మీరు అక్కడ కొరకై సిద్ధపాటు కలిగించండి. ఈ దినములలో వివేచన కలిగి మేము బ్రతుకున్నట్లుగా నీ కృపాక్షేమములు మాకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.
మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నా హృదయపూర్వకమైన వందన. దేవుని మహాకృపను బట్టి ప్రతిదినం ప్రభు మనల్ని ఈ రీతిగా నడిపిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. కనుక ప్రతిదినం సమయానికి దేవుని పాదాల చేరి వాక్యం విందాం. తిరిగి రేపటి దినానికి ప్రభు మనల్ని సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ నా హృదయపూర్వకమైన వందన.